ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ శుభవందనాలు. మరొకసారి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి యొక్క కృపా వార్త అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనికి మీతో కూడా ఇలా సమయం గడపడం ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం, అవకాశం కూడా. ఈ యొక్క సమయంలో ఈరోజున మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుని చెయ్యి గట్టిగా పట్టుకో. దేవుని చెయ్యి గట్టిగా పట్టుకో. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. నేను వచ్చే వరకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇదిగో ఒకసారి జరిగిన సంఘటన మీకు చెప్తాను. ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి, ఆయనకి పొలం ఉంది. ఆ పొలానికి గట్టు లేని బావి ఉంది. అని నేల బావి అంటారుగా, ఆ నేల బావి ఉంది. ఆ బావిలోని మరి అందరూ కూడా నిలబడి ఉండగా మరి ఆ స్థలంలోని పిల్లలు పై నుంచి ఇలా దూకుతున్నారు. దూకి మళ్ళా పైకి వస్తున్నారు. వాళ్ళకి ఒడుపు తెలుసు. ఆ బెజ్జాల్లోని ఆ సైడ్ ఉన్న చుట్టుపక్కల ఉన్న గోడ బెజ్జాల్లోని కాళ్ళు వేళ్ళు పెట్టి మరి నిదానంగా ఎక్కిపోతున్నారు. మళ్ళా పైనుంచి దూకుతున్నారు. కానీ ఈ కుర్రాడికి ఆ బెజ్జాల్లోని పావుని చూశాడు. పావుని, మీరు పల్లెటూరులోని ఈ అనుభవం తెలుస్తుంది, బయట అయితే తెలీదు. ఆ పావును చూశాడు. ఆ పావును చూడడం వల్ల ఆ బెజ్జాల్లో చేయి పెట్టడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లేదు. మరి ఆ యొక్క నీటిలోని కొట్టుకుంటున్నాడు. ఆ సందర్భంలోని ఒక ఆయన ఏం చేశాడంటే, పైనుంచి తాడు వేశాడు. తాడు వేసి, రేబాయ్ గట్టిగా పట్టుకో, నేను లాగేస్తాను నిన్ను అని అన్నాడు. గోడకి తగలకుండా లాగాలి, ఎందుకంటే దాంట్లో పాములు ఉంటాయన్న భయం. గోడకి తగలకుండా లాగాలి. అదే సమయంలోని ఆయన్ని బలంగా లాగాలి. ఇద్దరు కలిసి లాగుతున్నారు. ఒక కర్ర ఏమో అడ్డం పట్టుకున్నారు ఇలాగా. ఆ కర్ర నుంచేమో తాడేశారు. తాడేసి లాగుతున్నారు. అప్పుడు పట్టుకుని సకానికి వస్తే అప్పుడు ఇచ్చేయి జారిపోయింది. వదిలేశాడు, కిందికి వెళ్ళాడు. ఈసారి ఏం చెప్పారంటే, ఈసారి నడుముకి కట్టుకో, గట్టిగా పట్టుకో అన్నారు. నడుము కట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. లాగేశారు. లాగేసేటప్పటికి పట్టుకొని బయటికి తీసుకున్నారు. అనగా మనం శోధనలో, శ్రమంలో పడినప్పుడు దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తాడు. అప్పుడు ఆయన చెయ్యిని గట్టిగా పట్టుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ఏవి పట్టుకోవాలి అన్నవి కొన్ని సంగతులు మీ ముందు ఉంచుతాను. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు యొక్క వాక్యము ఇలాగా చెప్పబడుతుంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఏం ఒప్పుకున్నాం? ఏం ఒప్పుకున్నాం అంటే, ప్రభువా నీవే నా రాజువి అని ఒప్పుకున్నాం. ఏం ఒప్పుకున్నామంటే, ప్రభువా నీవే నా పాపముల నుండి రక్షించావు అని ఒప్పుకున్నాం. ప్రభువా ఏం ఒప్పుకున్నామనంటే, ఆయన మాత్రమే దేవుడు అని ఒప్పుకున్నాం. ఆయన మాత్రమే మనల్ని రక్షించే సమర్థుడని ఒప్పుకున్నాం. ఆయన సజీవుడని ఒప్పుకున్నాం. ఆయన త్వరలో రానై ఉన్న రారాజని ఒప్పుకున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుతాం. ప్రధాన యాజకుడని ఒప్పుకున్నాం అంటే దేవునికి మనకి సమాధానము పోయింది. మనం పాపం చేసాం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణానికి మనం గురి అయిపోయాం. ఆ గురి అయిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ప్రేమించి నశించిపోతున్న మనల్ని రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమికి పంపించారు. పంపించిన ప్రభువు మరి పాపులను రక్షింపవచ్చానని ఆయనే చెప్పారు కనుక, నశించిన దానిని వెతికి రక్షిస్తానని ఆయనే చెప్పారు కనుక ఆయన వచ్చి మనల్ని రక్షించారు. అయితే అప్పుడు మనం ఒప్పుకున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడని ప్రభు చెప్పాడు. అంటే విశ్వాసం ఉంచాము, ప్రభువా నీవే మా రక్షకుడు, నీవే మా దేవుడు, నీవే మా ప్రధాన యాజకుడు అయ్యా
అన్నాం. అప్పటి కాలపు ప్రధాన యాజకులైతే ఏ గొర్రెనో మేకనో ఎద్దునో బలిగా ఇచ్చేవారు. కానీ ఈ ప్రధాన యాజకుడు తన ప్రాణాన్నే బలిపెట్టాడు. ఆ బలి ద్వారా మనము రక్షించబడ్డాం. అందుకనే దేవుడు అంటాడు, కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఇక రెండోది చూసినట్లయితేనండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షివై అంతియోపయ అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా పట్టుకుని నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. రెండోది, ఆయన నామమును గట్టిగా పట్టుకున్నారంట. అంటే కొంతమంది శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ శోధన వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరి ఏదైనా ఉపద్రవం వచ్చినా సరే ప్రభువుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందుకనే చూడండి, ఎంత మంచి మాట ఒకటి మీకు చూపిస్తాను. రోమపత్రికలో 8వ అధ్యాయము 37వ వచనము. కాబట్టి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, దినమెల్లా మేము వధింపబడిన వారమై వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది ఏదైనను మన ప్రభు అయిన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత బాగుంది కదండి. ఇగో దేవుని యొక్క నామమును గట్టిగా పట్టుకోవాలి. ఎన్నో వస్తాయి, లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అందులో అనుమానమే లేదు. అందరికీ వస్తున్నాయి, మనకి వస్తున్నాయి. అన్ని ఆశీర్వాదాలు వస్తే, అన్ని అనుకూలంగా జరిగితే దేవుడు ఉన్నట్టు, లేక జరగకపోతే దేవుడు లేనట్టు కాదండి. దేవుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలంటండి. ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. ఒకసారి ఒక తల్లి కోతి అన్నదంట పిల్ల కోతితో, నేను ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి దూకబోతున్నాను, నన్ను గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత నీదే అన్నదంట పిల్ల కోతితో. మమ్మీ ఒకళ్ళు చేయి జారిపోతే చెట్టు పై నుంచి నేల మీద పడిపోతావు అని చెప్పిందంట. మరి అప్పుడు నేనేం చేయాలి? నన్ను గట్టిగా పట్టుకో. నేను ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి ఉన్న ఈ చెట్టు నుంచి అన్ని రకాలుగా సమృద్ధిగా ఫలాలతో ఉన్న ఆ చెట్టు మీదకి నేను తీసుకెళ్తాను అన్నదట తల్లి కోతి. అప్పుడు ఆ పిల్ల కోతి తల్లిని గట్టిగా పట్టుకుందంట. ఒక్క ఉదుటన ఈ కొమ్మ మీద నుంచి ఇలా ఊగి ఊగి ఒక్క ఉదుటన ఎక్కిందంట కోతి. అటు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే అమ్మను అంత గట్టిగా పట్టుకున్నాను కాబట్టి ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి వచ్చేసాను. మన ప్రభువు మనల్ని ఇదిగో శ్రమలలో నుండి ఆశీర్వాదాల్లోనికి నడిపించగలడు. శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన గట్టిగా పట్టుకో, ఆయన నామమును విడిచిపెట్టకు. దేవుడు నిన్ను మరి ఆ యొక్క స్థితిలో నుంచి విడిపిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. మీరు దానిని అంగీకరించిరి, దేనిని అనగా సువార్తను, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ సారమైనను సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా. ఇప్పుడు ఏది గట్టిగా పట్టుకోవాలి? మొదటిగా ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. ప్రభు దగ్గర మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా గట్టిగా పట్టుకోవాలి. మూడవదిగా ఆయన ఉపదేశాన్ని పట్టుకోవాలంటండి. ఆయన ఏ వాక్యము చెప్పారు, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారు, దేవుని వాక్యంలో ఏం మన కోసం దాచిపెట్టి ఉన్నారు, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలంటండి. అలా గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఈరోజు విన్న వాక్యం రేపు గుర్తుంటుందా? ఏనాటికి ఆనాటికే చాలును అన్నట్టుగాను. ఒక కోడి అంట ఒక మట్టిలోని కూర్చొని చాలా ఆనందిస్తుందంట. ఆ మట్టి అంతా పైన పోసుకుంటుందంట. ఎంత హాయిగా ఉంటుందో. కానీ అక్కడ పెద్ద బెజ్జం పెట్టేస్తుంది, పెద్ద గిన్నె అక్కడ గొయ్యలా తవ్వేస్తూ ఉంటుంది. అందుకు ఆ ఇంటి యజమాని ఒకడు చూశాడు. చూసి
మా ఇద్దరు కోడి ఒక్క రాయేసాడట. రాయేస్తే ఆ కోడి అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోవడం దగ్గరికి వచ్చి ఆ మొత్తం మట్టి అంతా అక్కడ దులిపేసి వెళ్ళిపోయింది. అంటే ఆ మట్టి ఏది ఆ కోడికి పట్టలేదు, వదిలేసి వెళ్ళిపోయింది అంతే. అయితే చాలా మంది దేవుని వాక్యాన్ని ఆనందిస్తారు. వాక్యం చెప్తున్నప్పుడు ఎంత బాగా చెప్పాడండి వాక్యము, ఎంత చక్కగా చెప్పారండి పాస్టర్ గారు అంటూ చాలా పొగుడుతారు. కానీ పొగడత వల్ల ఏ ప్రయోజనం లేదు. మరి దేనివల్ల ప్రయోజనం అంటే ఆ వాక్యాన్ని నువ్వు గైకుంటే నీకు ప్రయోజనం. నువ్వు పొగిడినా పొగడకపోయినా దేవుని యొక్క సేవకుడు వాక్యాన్ని ఉపదేశిస్తాడు. కానీ ఆ వాక్యము విన్న నీవు ఏం చేయాలంటే గైకొనాలి, గట్టిగా పట్టుకోవాలి ఉపదేశాన్ని. ఎందుకు అనంటే వాక్యమే నిన్ను బ్రతికించేది. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నానండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగనే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. ప్రభు యొక్క ఉపదేశం ఎలాంటిదంటే వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి ఎలాగ భూమిని తడిపి మరి ఆ విత్తువానికి విత్తనం ఇస్తుంది, భుజించు వారికి ఆహారాన్ని ఇస్తుంది, అది చిగుర్చి వర్ధిల్ల చేస్తూ ఉంటుంది. అలాగనే మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క వాక్యం వచ్చి మనకి అన్ని విధాలైన ఆశీర్వాదాలు ఇస్తుంది. అందుకని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభు ఎప్పుడు ఏ మాట చెప్పారు, అది నీ సమస్యలో వచ్చినప్పుడు, నీకు మరి ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ మాటని జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇగో ప్రభు మీరు అప్పుడు ఇలా మాట్లాడారు నాయనా, ఇగో మీరు ఇలాగ నాకు చెప్పారు నాయనా అని అడిగినప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకు అంటే ఆయన ఉపదేశం చేశాడు, ఆయన మాట ఇచ్చి తప్పినవాడు కాదు. ఇంకొక మాట మీకు దేవుని యొక్క లేఖనాల్లోని జ్ఞాపకం చేస్తున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసమును అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. మనము మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి, అనగా యేసు ప్రభు యొక్క చేతిని గట్టిగా పట్టుకోవాలి. రెండోది, మనం ఒప్పుకొనిన దానిని, మన నీతిని గట్టిగా పట్టుకోవాలి. మూడోది, ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. నాలుగోది, ఆయన ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. ఐదవది, విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు. ఎవరికైనా విశ్వాసము లేకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అందుకనే విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ప్రభు అంటారు 8వ వచనంలోని, మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా? విశ్వాసం లేకుండా అయిపోతుంది. కొంతకాలానికి నేనే దేవుడిని మనుషులే తయారైపోతారు, దేవుడిని నమ్మేది ఏంటి అని అంటారు. అలాంటి సమయాల్లో ఏవో రకరకాల మరి రోబోలు వచ్చేస్తున్నాయి, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, ఇంకా ముందు ఇంకేం రాబోతుందో తెలియదు. వీటన్నిటిని బట్టి మనిషి అతిశయిస్తాడు, దేవుని అంది విశ్వాసం విడిచిపెడతాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. విశ్వాసముని కాపాడుకోవాలి. మనలో ఎప్పుడు కూడా విశ్వాసం తగ్గడానికి వీల్లేదు. అందుకనే దేవుడు అంటాడు, దృఢ విశ్వాసము అంతం వరకు గట్టిగా పట్టుకోవాలి. ఇక చివరిది ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తుంటున్నాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమందంతట రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును నపహరించకుండానట్లు నీకు కలిగిన నీ కిరీటమును దానిని గట్టిగా పట్టుకొనుము. కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి. దొంగ కిరీటం ఎవరికి ఇస్తారు? రాజుకి ఇస్తారు. రాజుకి నీ రాజ్యాన్ని,
నీ ప్రభు రాజ్యాన్ని, నీవు సంపాదించుకున్న నీ దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి సాతానుడు మరి ఎప్పుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నీ ప్రభు రాజులకు రాజు అయితే నువ్వు రాజువి, మీరు రాజులైన యాజక సమూహము అని ప్రభు చెప్పారు. నీ కిరీటాన్ని దొంగిలించడానికి ఎప్పుడు కూడా సాతాను పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కనుక నీ కిరీటాన్ని పోగొట్టుకోకుండా దానిని గట్టిగా పట్టుకోవాలి. అనగా ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదిగో ఆత్మ ఖడ్గమును పట్టుకోవాలి, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి, నీతి అని మైమరుగును ధరించుకోవాలి, సత్యం అనే నడికట్టిని కట్టుకోవాలి, వాక్యం అనే దట్టిని కట్టుకోవాలి. అలాగనే సువార్త సంబంధమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి. ఒక చేత ఢాలు పట్టుకోవాలి, విశ్వాసమని ఢాలును పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు వాడు వేసే అగ్ని బాణములను ఆర్పివేయడానికి నువ్వు సమర్థుడుగా ఉంటావు. అందుకనే నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. మొదటిగా నీకు కలిగిన దానిని అనగా నీ ప్రభువుని గట్టిగా పట్టుకో. రెండవదిగా దేవుని యొక్క వాక్యం నీ ఒప్పుకొని దాన్ని అనగా నీ నీతిని గట్టిగా పట్టుకో. మూడవది ఆయన నామాన్ని గట్టిగా పట్టుకో. నాలుగవది ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. ఐదవది ఆయన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఆరవది ఆయన జీవ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకోనంటే ఈ లోకంలో నువ్వు ఎంత గట్టిగా ఏది పట్టుకున్నా అది ఏమీ నిలవవు. నిలిచేది దేవుడిచ్చినవి మాత్రమే నిలబడతాయి. అందుకని దాన్ని గట్టిగా పట్టుకో. ఓసారి యేసన్న గారు వాళ్ళ తండ్రి గారితో కలిసి బాల్యంలో చిన్నతనంలో మరి నెల్లూరు కాబట్టి వాళ్ళది మద్రాసు పట్టణానికి వెళ్ళారంట. ఆ మద్రాసు పట్టణానికి వెళ్తూ ఉండగా దారి మధ్యలోని మరి ఆ యొక్క రైలు బండిలోని ఆ చిన్న యేసన్న గారితో చెప్తున్న మాట ఏంటంటే, యేసన్న మరి పెద్ద పట్టణానికి వెళ్తున్నాం, నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకో. అక్కడ నీకు ఏది కనబడినా మరి వాటి వైపు ఆకర్షించబడకుండా నన్ను గట్టిగా పట్టుకుంటే నేను నీకు పెద్ద పెద్ద విమానాలు చూపిస్తాను, పెద్ద పెద్ద ఓడల్ని చూపిస్తాను, మరి పెద్ద పెద్ద బంగ్లాలను చూపిస్తాను అయ్యా అని అన్నారంట. అలాగే అన్నారంట యేసన్న గారు. మరి ఆ క్రమంలోని ఆయన తీసుకెళ్తూ ఉండగా దారిలోని ఒక కొట్టు ఉందంట. ఆ కొట్టులోని ఇంత ఓడ లాంటి బొమ్మ పెట్టారు. అక్కడ ఇంత బొమ్మ, ఆ పక్కని విమానం బొమ్మ ఉంది, ఆ బొమ్మ పక్కని పెద్ద పెద్ద బంగ్లాల బొమ్మలు ఉన్నాయి. ఆ అద్దాల పెట్టిన అది చూస్తూ ఉంటే అంతే యేసన్న గారు వెళ్తున్న వాళ్ళ తండ్రి గారు చెయ్యి విడిచిపెట్టేశారు, వెళ్ళి ఆ బొమ్మలను చూసుకుంటూ ఉన్నారు. ఇదేనేమో మా నాన్నగారు చెప్పినవి అనుకుంటూ అక్కడ ఉండిపోయారు. ఆ నాన్నగారు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత ఈయన ఎక్కడ తప్పిపోయాడో తెలియలేదు. మరలా వెనక్కి వచ్చి వెతుక్కుంటూ వచ్చి యేసన్న గారిని గట్టిగా పట్టుకున్నారు. ఈసారి నువ్వు పట్టుకోవద్దు, నేను నిన్ను పట్టుకుంటాను. నువ్వు పట్టుకోవద్దు, నేను నిన్ను పట్టుకుంటాను. నేను చూపిస్తానన్నవి బొమ్మలు కాదు, నిజమైనవి. ఎప్పుడైతే తండ్రి మన చేయి పట్టుకుంటారో అప్పుడు పరలోకంలో, ఈ లోకంలో ఉన్న అబద్ధాన్ని కాకుండా పరలోకంలో ఉన్న నిజానికి తీసుకెళ్తారు. కాబట్టి ప్రభువు చెప్పాలి, ప్రభువా నా చేయి గట్టిగా పట్టుకో అయ్యా. ఆ మాట మీకు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 41వ యెషయా గ్రంథము 9వ వచనం. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొనిన వాడా. ఎవరు పట్టుకున్నారంట మనల్ని? ప్రభు పట్టుకున్నారంట. నీవు నా దాసుడో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, లేదా నిన్ను గట్టిగా పట్టుకుంటాను. నువ్వేం భయపడకు, నేను ఆదుకుంటానే అంటున్నాను. అందుకనే మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడి వాక్యము మన అందరి వెనుకల్లో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.